నందమూరి వంశం నుంచి మూడో తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రేక్షకులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఏ సినిమాతో ఎంట్రీ జరగబోతుందనేది ఒక పెద్ద చర్చ కింద మారింది. అయితే గతంలో బాలకృష్ణ గారు తీసినటువంటి యొక్క ఆదిత్య 369కి సీక్వెల్గా ఇప్పుడు ఆదిత్య 999 మ్యాక్స్ అనేది రాబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో సంగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఒక భారీ హిట్ అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారికి ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా సీక్వెల్తోనే మోక్షజ్ఞ కెరీర్ స్టార్ట్ అవబోతుందా, డెబ్యూ మూవీ ఇదేనా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. గతంలో బాలకృష్ణ గారి కెరియర్లో ఒక మంచి మైల్ స్టోన్ ఏదైనా ఉంది అంటే క్లాసికల్ మూవీ అది ఆదిత్య 369 అనే మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో బాలకృష్ణ గారికి కూడా ఉన్న కళ ఏంటి, ఆయన కూడా ఒక దర్శకత్వం నిర్వహించాలంటే మనకు ఆదిత్య 999 మ్యాక్స్ అంటూ గతంలో కూడా మనం విన్నాం. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇదే డెబ్యూ మూవీ కాబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఆదిత్య 999 మ్యాక్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్. ఫస్ట్ సినిమా అదే కావాలనుకున్నారు వాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆదిత్య 999 మ్యాక్స్ అనేది ఫస్ట్ సినిమా అయితే అవకాశం లేదు. ఫస్ట్ సినిమా ప్రశాంత్ వర్మకే చేస్తున్నారనేది కన్ఫర్మ్. అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఆ సినిమా లాంచింగ్, పూజా కార్యక్రమాలు లాంటివి జరగడానికి అంతా రెడీ అయిపోతుంది. కాబట్టి మొదటి సినిమా అయితే ప్రశాంత్ వర్మకి అది అభిమన్యుడి పాత్రతో చేయబోతున్నారని సమాచారం. ఇక రెండో సినిమాలో మరి బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 సినిమాలో మరి మోక్ష కూడా ఒక ప్రత్యేక పాత్రతో చేసే అవకాశం ఉంది అని చెప్పే వార్తలు అయితే వస్తున్నాయి. అది ఉందా లేదా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. ఎందుకంటే కథలో మార్పులు చేస్తున్నారు కాబట్టి మోక్షజ్ఞ పాత్రనే ఉండకపోవచ్చేమో. కానీ ఆ తర్వాత మాత్రము ఈ ఆదిత్య 999 మ్యాక్స్ అనేది ఈ సంవత్సరమే స్టార్ట్ అవబోతుంది అనేది ప్రస్తుతం వస్తున్న సమాచారం అయితే ఉంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే కూడా అది ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేసి అది వైరల్ చేస్తున్నారు. ఇది ఆ పోస్టరు. అంటే ఇది టైం ట్రావెల్తో ముడిపడిన కథాంశం కాబట్టి ఆ తరహాలో ఒక గెటప్ వేసుకుని మరి చంద్రయానం చేస్తున్నారా లేకపోతే ఏ యానం చేస్తున్నారో తెలియదు, కానీ మోక్షజ్ఞ ఇన్ అండ్ యాజ్ ఆదిత్య 999 మ్యాక్స్ అనే ఒక చిన్నది వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాకి అయితే మాత్రం బాలకృష్ణ ఒక రాత్రి నేను లైన్ అనుకున్నాను, ఆ కథను తయారు చేశాను, కథ మాత్రం నేనే తయారు చేసుకున్నాను చెప్పన్నారు. కాబట్టి బాలకృష్ణ తీసుకున్న లైన్తోనే సినిమా ఉండే అవకాశం ఉంది. ఆ సినిమా నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పి అన్నారు. కాబట్టి బాలకృష్ణ గారు చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బాలకృష్ణ గారు ముందు ఇప్పుడున్న టార్గెట్ చాలా ఉన్నాయి. ఓ పక్క 50 ఏళ్ల నట జీవితం పూర్తి చేసుకునే కార్యక్రమాలు ఒకటి, ఇంకో పక్క కమిటీ అయిన సినిమాలో బాబీ సినిమా ఒకటి పూర్తి చేయాలి, అది సంక్రాంతి రిలీజ్ చేసుకోవాలి, దాని తర్వాత అఖండ 2 చేయాలి, ఇలా వరుస పెట్టి సినిమాలు అంతా ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారితో సినిమాలు చేయడానికి చాలామంది తగతగలాడుతున్నారు. అలాగే మోక్షజ్ఞతో కూడా సినిమాలు చేద్దామని తగతగలాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మోక్షజ్ఞ సినిమాల ఎంపికలో బాలకృష్ణ గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెప్పాలి. సో మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం బాగా లేటుగా అవుతుంది అని చెప్పేసి అయితే వార్తలు అయితే ఉన్నాయి. అదిగాక అందరు వారసులు వచ్చారు కానీ బాలకృష్ణ గారి వారసులు ఇంకా రాలేదనేది ఒక టాక్. మొత్తానికి ఇప్పుడు వచ్చే సినిమా మాత్రం ఆదిత్య 999 మ్యాక్స్ అయ్యే అవకాశం అయితే లేదంటారు. కానీ ఈ ఒకవేళ దర్శకత్వం వహిస్తే ఎవరు వహిస్తారని చెప్పేసి అనుకోవచ్చు? సింగీతం శ్రీనివాసరావు గారు సలహాలు తీసుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేయాలంటే ఆ బ్యానర్ శివలంక కృష్ణప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మాతగా జనరల్గా చేయాలి. కానీ ఆ నిర్మాతకి సీక్వెల్ చేయాలంటే మరి ఆ నిర్మాతకు అవకాశం ఇస్తారా లేకపోతే బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి ఓన్గా ప్రొడక్షన్లో ఈ సినిమా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఒకవేళ వాళ్ళే ఓన్ ప్రొడక్షన్ అనుకుంటే బాలకృష్ణ గారు డైరెక్షన్ చేసే అవకాశం ఉండేది. కానీ ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాల హడావుడి, ఒత్తిడిలో, రాజకీయపరమైన ఒత్తిళ్ళు, ఒక పక్క ప్రజాప్రతినిధిగా, హిందూపురం ఎమ్మెల్యేగా చేయాల్సిన కార్యక్రమాలు, ప్లస్ మళ్ళీ సినిమా హీరోగా బాగా బిజీ అయిపోవటం, ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు చేయకపోవచ్చేమని అనుకుంటున్నాను నేను. చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక పక్కన అంత స్టార్డమ్ వెలుగుతూ కూడా చాలా సినిమాలు చేసిన సత్తా ఆ ఫ్యామిలీలో ఉంది. కాబట్టి మరి బాలకృష్ణ గారు కూడా చేయవచ్చు, చేయకపోవచ్చు, చెప్పలేవు. చేసే ధైర్యం చేస్తారనుకుంటున్నాను నేనైతే. అయితే గతంలో మనం చూసుకుంటే ఆదిత్య 369 ఏదైతే ఉందో ఒక భారీ హిట్, అది ఒక మంచి క్లాసికల్ మూవీ అని కూడా చెప్పొచ్చు. సో సీక్వెల్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో టైం ట్రావెల్ కథలే ఎక్కువ మంది చూస్తున్నారు, ఆసక్తికరంగా కూడా మారాయి. నిజంగా ఈ టైంలో 999 మ్యాక్స్ వస్తే దానికి ఉన్నటువంటి ఒక హైప్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? టైం ట్రావెల్ కథలకి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. కాలింగ్ 1980 అని ఒక సినిమా వచ్చింది. ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రధారిగా
ఒక సినిమా వచ్చింది, అది టైం ట్రావెల్ కథాంశమే. ఇలా చూసుకుంటే టైం ట్రావెల్ కథాంశాలు ఎక్కడ చూసినా మనకి ఓటీటీలో చూసుకున్నా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు. కాబట్టి టైం ట్రావెల్ కథాంశాలు త్వరగా జనంలోకి వెళ్తున్నాయి కూడా. ఒక మినిమం గ్యారంటీ సినిమాకి అనుకునేలాగా ఒక టైం ట్రావెల్ కథలు అయితే ఉంటుంది. కాకపోతే కథల మీద కసరత్తు చేయాల్సిందే. సింగేతం శ్రీనివాసరావు గారు లాంటి పెద్ద తలకాయలు నేను దగ్గర పెట్టుకుని ఆ కథ మీద కసరత్తులు చేయాలి. లైన్ బాలకృష్ణ గారు చెప్పినా కానీ కథని డెవలప్ చేయడంలో మాత్రం సింగేతం శ్రీనివాసరావు గారు లాంటి దిగ్గజ దర్శకులు లేదా రైటర్ సలహాలు తీసుకుని చేయాలి. కాబట్టి నేను అనుకోవడం ఈ సినిమా విషయంలో సింగేతం శ్రీనివాసరావు గారిని కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాలకృష్ణ గారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఏ మూవీతో రావాలనే దాని మీద పెద్ద క్వశ్చన్ అయితే ఉంది. సో ఇప్పుడు అభిమన్యుడి పాత్ర అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంకా పూర్తి కన్ఫర్మ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రాలేదు. సాధారణంగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎలాంటి మూవీ అయితే బాగుంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే ప్రేమ కథలా, లేదా టైం ట్రావెల్ కథలా, లేదంటే యాక్షన్ ఓరియంటెడా, లేదంటే ఎలా చెప్తే ఎలాంటి మూవీస్ సెట్ అవుతాయని చెప్పి అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో చేయబోయే సినిమా సోషియో ఫాంటసీ. ఖచ్చితంగా అభిమన్యుడు అనేది పురాణకారుల పాత్రలో తీసుకుని అర్జునుడి కొడుకు అభిమన్యుడిని తీసుకుని చేయబోతున్నారు. ఈ కథ అయితే అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అభిమన్యుడి మీద సినిమాలు ఎప్పుడో వీరాభిమన్యు అనే సినిమా ఎన్టీ రామారావు గారు మరి సోను బాబుతో వచ్చిన సినిమా, అప్పట్లో అది పెద్ద హిట్ సినిమా వీరాభిమన్యు. అదే అభిమన్యుడిని సోషియో ఫాంటసీ దీంట్లో తీసుకొచ్చేసి కథ చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సినిమా అది అనేది అంటే ప్రేమ కథల జోలికి వెళ్లకుండా చాలామంది వారసులు ఏంటంటే ప్రేమ కథలతోనే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ చేసుకున్న చిరుత సినిమా కానీ, లేకపోతే నాగార్జున గారి అబ్బాయి చైతు సినిమా కానీ, ఈ సినిమాలన్నీ ఆ ప్రేమ కథలతో ఎంటర్ అయిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి బాలకృష్ణ గారు అట్లా తీయట్లా. ఇప్పుడు లేటుగా సినిమాలో స్టార్ట్ చేశారు మోక్షజ్ఞ విషయంలో కూడా. కాకపోతే సినిమాల ఎంపికలో మాత్రం కథల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సినిమా స్థాయి కూడా మారిపోయింది కాబట్టి పాన్ ఇండియా అనే ఒక ఇది వచ్చింది కాబట్టి మోక్షజ్ఞ సినిమాల విషయంలో అలాంటి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా తర్వాత ఆదిత్య ట్రిపుల్ మ్యాక్స్ చేసినా కానీ అది టైం ట్రావెల్ కథాంశం కాబట్టి పాన్ ఇండియా సినిమాగా వెళ్తుంది. ఇప్పుడు సోషియో ఫాంటసీ కథాంశం అభిమన్యుడి కథ కూడా సోషియో ఫాంటసీ కథ కాబట్టి ఇది కూడా కొత్త లైను, ఇది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఇక అఖండ 2 ఎట్టాగో పాన్ ఇండియా సినిమా చేద్దాం అనుకుంటున్నారు. ఈ 3 సినిమాలో లైనప్లో పెట్టుకుంటే, లేదా అఖండ 2లోంచి మోక్షజ్ఞని తొలగించేసి సపరేట్గా బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞని ఇంకో సినిమా చేసే అవకాశం ఉండొచ్చు. ఈ లెక్కలేని ఉన్నాయి. కాకపోతే కొడుకుని లాంచ్ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1కి 10 సార్లు ఆలోచించి తొందరపడకుండా బాలకృష్ణ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పాలి. అయితే స్టార్ వారసులు ఎవరు కూడా ఇప్పటిదాకా డైరెక్ట్ డెబ్యూ మూవీ అనేది పాన్ ఇండియా రేంజ్లో ఎవరిది రాలేదు. సో ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ కింద డెబ్యూ మూవీ అంటే ఖచ్చితంగా మోక్షజ్ఞ అని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒక మోక్షజ్ఞ కాకుండా బాలయ్య బాబు కూడా అదే బాటలో వెళ్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పాన్ ఇండియా స్థాయిలో వెళ్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ కానీ ఎలా పాన్ ఇండియా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారో బాలకృష్ణ గారు కూడా ఎంపిక ఎట్లాగే వెళ్తున్నారు. ఇంకొకటి మొన్న ఈ రామజోగ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్కి బాలకృష్ణ గారు వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. చిరంజీవి గారిని బ్రదర్ అంటూ పిలిచి, సోదరా అంటూ పిలిచి చాలా విషయాలు ముచ్చటించుకున్నారు వాళ్ళిద్దరూ. ఈ ఫ్రెండ్లీ వాతావరణం కూడా చాలా ముచ్చటేస్తుంది. హీరోల మధ్యలో అట్లా ఫ్రెండ్లీ వాతావరణం ఉండటం, రేపు కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని అక్కడ మరి బాలయ్య బాబు ఆయన అడగటం కానీ, 50 ఏళ్ల నట జీవితం కార్యక్రమానికి తప్పకుండా వస్తాను చిరంజీవి గారు అంటాం కానీ, ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూసి చాలామంది సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణము. వాళ్ళందరూ పైకి రావాలి, వీళ్ళు పైకి రావాలి, అందరూ పైకి రావాలనే ఒక సహృదయ భావంతో ఉండాలి, కానీ అది పోటీగా తీసుకోకూడదు ఏదైనా సరే. అయితే వారసుల్లో ఫస్ట్ స్టార్, మొదటి స్టార్ డెబ్యూ మూవీతో పాన్ ఇండియా అవ్వబోతున్న స్టార్ అయితే ఆ ఘనత మోక్షజ్ఞకి వస్తుంది. ఆ ఘనత మొదటి లేటుగా వచ్చినా కానీ అసలు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయిని తీసుకురాలేదని కొంత అసంతృప్తి బాలయ్య ఫ్యాన్స్లో కూడా ఉంది. ఆ లోటును భర్తీ చేస్తూ చేసే సినిమానే గ్రాండ్గా చేస్తున్నారు. అది విశేషంగా చెప్పుకోవచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది సెప్టెంబర్ 1st వీక్లోనే ప్రారంభోత్సవం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.